హలో అండి అందరికీ. నిన్న మన భారతదేశపు రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఒక భారీ బ్లాస్టింగ్ అయితే జరిగిందనమాట. అయితే ఈ ఘటన అనేది ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఒక ఉలికిపాటునైతే గురి చేసింది. ఎందుకంటే మన భారతదేశపు రాజధాని ఢిల్లీ అంటే భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. అలాంటి ప్లేస్లో జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కూడా అందరిలో కూడా ఒక భయాందోళన అయితే నెలకొని ఉంది. అంటే ఇక్కడ కూడా ఏమన్నా జరగడానికి అవకాశం ఉందా అని చెప్పేసి. అయితే ఈ బ్లాస్టింగ్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు అంటే ఈ బ్లాస్టింగ్లో దాదాపు 10 మంది చనిపోయారు. 20 మంది సీరియస్గా ఇంజూర్ అయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి తీవ్రత కలిగిన బాంబ్ బ్లాస్టింగ్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే, గత కొంతకాలంలో చూసుకుంటే పుల్వామా తర్వాత అంత పెద్ద స్థాయిలో మన భారతదేశంలో అంత బాంబ్ బ్లాస్టింగ్ అయితే జరగలేదు. అయితే దీని వెనక ఉగ్రకుట్ర ఉందా అని చెప్పేసి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు, ఢిల్లీ పోలీసులు. అందులో భాగంగా మనకి ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్డేట్ ఏంటంటే ఒక కారు, అంటే ఈ బ్లాస్టింగ్ జరిగింది ఒక కారు వచ్చి సిగ్నల్ దగ్గర ఆగిన వెనకన ఒక పెద్ద బ్లాస్టింగ్ అయితే జరిగిందనమాట. అయితే ఆ బ్లాస్టింగ్ జరిగిన కార్ నెంబర్ వచ్చేసి i20 హుండాయ్ i20 కారు. అది హర్యానా రాష్ట్రంలో రిజిస్టర్ అయిందనమాట. హర్యానా రాష్ట్రంలో రిజిస్టర్ అయింది. కార్ నెంబర్ వచ్చేసి 7674 HR26 CE 7674 అనమాట. కార్ నెంబర్ 7 ఇదనమాట. ఈ కార్లోనే బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొహమ్మద్ సల్మాన్ అని చెప్పేసి ఓనర్ అనమాట. ఆ కారు ఓనర్ మొహమ్మద్ సల్మాన్. అయితే ఈయన ఏం చెప్తున్నంటే, నేను ఈ కార్ని పుల్వామాకి చెందిన తారీఖ్ అనే వ్యక్తికి, అంటే జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకి చెందిన తారీఖ్ అనే వ్యక్తికి అమ్మినా అని చెప్తున్నా. అంటే ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన కారు కాబట్టి అక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తికి అమ్మిన అంటుండే కాబట్టి, పుల్వామాకి సంబంధించిన వ్యక్తికి అమ్మిన అంటుండే కాబట్టి అక్కడ ఏదో ఉగ్రకుట్రలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సంథింగ్ దీనంతటికీ కూడా ఒక కారణం ఉగ్ర చర్యనే అని చెప్పేసి మనకైతే క్లియర్గా తెలిసింది. పోలీసులు అయితే అధికారికంగా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, వాళ్ళు అధికారికంగా చెప్పాలి అంటే వాళ్ళకి కొన్ని ఆధారాలు కావాలి. ఏదో ఒక మాటపూర్వకంగా చెప్పలేరు కాబట్టి ఆ తీవ్రత, అంటే ఆ కారు వచ్చింది అది కూడా CNG కారు. హుండాయ్ i20 అంటే CNG కారు ఉండదు అనమాట. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉంటుంది. అలాంటి కారులో బ్లాస్ట్ సంభవించడం అనేది అసాధ్యం. దాంట్లో బాంబు పెడితే తప్ప బ్లాస్ట్ సంభవించదు. దీని వెనక మనం చూసుకుంటే దీని వెనక ఒక ఉగ్రకుట్ర ఉంది అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇది కనుక ఒకవేళ ఉగ్రకుట్ర అయితే మన భారతదేశానికి సంబంధించిన IB కానీ రా కానీ వీళ్ళు ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే మన భారతదేశపు రాజధాని నడిఒడ్లోనే బాంబు పెట్టారంటే వాళ్ళు ఇంకెక్కడ పెట్టడానికైనా అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మన భారతదేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న ఒక డౌట్ కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనా కానీ ఈ ఘటన అనేది దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అందరికీ అయితే ఉలికిపాటుకి అయితే గురి చేసింది. చూడాలి మరి ఇది ఉగ్ర కుట్రలా లేకపోతే ఏమైనా CNG బ్లాస్ట్ అనేది మనమైతే చూడాలి. ఏదేమైనా కానీ ఈ ఘటన అనేది దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలికిపాటుకి అయితే గురి చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మనం చూస్తూ ఉంటాం. ఓకే మరి, టైం.